హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రేవతి శ్రీనివాస్. దిస్ ఇస్ సెకండ్ వీక్ ఆఫ్ వాడపల్లి. అయితే ఈరోజు మాది సెకండ్ వీక్. ఇది ఇప్పటి వీడియో కాదు, మార్చ్ 21 వీడియో. నాకు ఇప్పటికీ సెట్ అయింది ఇవన్నీ పోస్ట్ చేయడానికి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఆ రోజు కొంచెం రష్ తక్కువ అనుకోవాలి, ఎందుకంటే గుడి చుట్టూ ఉన్న ఫ్రీ లైన్ దర్శనంది పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే పైన ఎక్కువ జనం ఉండటం వల్ల కింద మనకి ఎక్కువ కనిపించట్లేదు. పైకి వెళ్ళిపోయినాక చాలాసేపు లైన్లో తిరగటమే సరిపోయింది. దానికి తగ్గట్టు ఫుల్ మేఘం పట్టింది. ఇక్కడ నేను ఎక్కడికక్కడ టైం చూపిస్తూనే ఉన్నాను. ఇక్కడ చిన్న బాబుతో మేము చాలాసేపు ఆడుకున్నాము. వాడితో కబుర్లు చెప్తూ మాకు లైన్ అంతా టైం పాస్ అయిపోయింది. మంచిగా వాడితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం మేము. మెల్లిగా ఎలా అయితే దర్శనానికి దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:01 అవుతుంది. పర్లేదు, ఒక 1.5 అవర్ పట్టింది మాకు. ఇక్కడ వరకునే వీడియో తీయగలిగాను. నేను ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడంలో బిజీ అయిపోయాను. సో అవన్నీ అలా చూస్తూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ప్రదక్షిణాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మేము ఎప్పుడూ దర్శనానికి ముందు ప్రదక్షిణాలు చేయట్లేదు. ఎందుకంటే దర్శనాలు చేసే టైంకి మనకి నీరసం వచ్చేస్తుంది. అది ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. మన స్టామినాని బట్టే కదా మనల్ని దేవుడు దర్శనం చేసుకోమన్నారు. సో దర్శనం అయిన తర్వాతే మేము ప్రదక్షిణాలకు వస్తాము. అలా 5:21కి మా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రదక్షిణానికి ఒక కాయిన్తో ఇక్కడ అవ్వగానే మేము ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ కన్ఫర్మ్ ర్యాలీ వెళ్దాం అనుకున్నాము. అలా అక్కడ నుంచి ర్యాలీ కూడా స్టార్ట్ అవ్వడానికి పార్కింగ్ దగ్గరికి వస్తే అంత మేఘం పట్టేసి వర్షం వచ్చేలా ఉన్నా కూడా ఎక్కడ జనం తగ్గలేదు, అంత క్రౌడ్ ఉంది. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం మెల్లగా. ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయ్యాము. ర్యాలీ రోడ్లన్నీ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు చిన్న చిన్నగా. అదేదో ఫుల్గా వేయచ్చు కదా, చాలా స్ట్రగుల్ అవుతుంది ఆ రోడ్డు వెళ్తుంటే. అక్కడి నుంచి మేము ఫాస్ట్గా ర్యాలీ వచ్చేసాము. ర్యాలీ వచ్చేసరికి ఏం జనం లేరు, బాగానే ఉంది. ఇక్కడ కూడా అమ్మవారిని చాలా ఫాస్ట్గా దర్శనం చేసుకున్నాం క్రౌడ్ లేకపోవడం వల్ల. నేను కీచవేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఎటువంటి వీడియో షూట్ చేయలేదు. సో ఆపోజిట్లో ఉన్న ఉమా కమండలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక వీడియో తీసాను. అక్కడ కూడా లాంగ్ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నేను లోపల వీడియోస్ తీయను. అంతగా గర్భగుడికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడూ సరే. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఒక పంతులు గారు మాకు చెప్పారు, ఇక్కడ వెళ్ళే దారిలో పలివెలలో ఒక కొప్పేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అని చెప్పారు. సో అక్కడ కూడా విజిట్ చేయాలని మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ర్యాలీ అంటారు కానీ హనుమంతు టెంపుల్ ఎంతమందికి ఇష్టం? నాకు చాలా ఇష్టం. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హనుమాన్ని చూస్తే. అక్కడి నుంచి ఇక్కడ ఉమా కొప్పేశ్వర స్వామి అనుకుంటా ఫుల్ నేమ్. ఇక్కడికి వచ్చేసాం, ఫస్ట్ టైం వచ్చాము. అసలు ఎంత బాగుందండి టెంపుల్, అసలు సూపర్ ఉంది. ఇక్కడ మనుషులు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. గుడిలో పంతులు గారు కానీ అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. మాకు అసలు అక్కడ ఎవ్వరూ తెలియదు. ఒక అంకుల్ పరిచయం అయ్యారు, అతను అంతా బాగా మాట్లాడారు. అక్కడ లోపలికి ఎలా దర్శనం చేసుకోవాలి అని కొంచెం స్పెషల్గా ఉన్నాయి అక్కడ అన్నీ. ఇక్కడ కొప్పుతో ఉన్నారు పరమేశ్వరుడు. సో చూసారా గుడి ఎంత బాగుందో, ఓల్డ్గా మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మాకు ఈ టెంపుల్ చూడగానే. నా హస్బెండ్కి అయితే చాలా చాలా బాగా నచ్చేసింది టెంపుల్ అయితే ఇక్కడ మేము వెళ్ళిపోదాం అనుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం టైంకి ఇక్కడ ఇంకా ఏదో పూజ జరుగుతుందంట. సో అక్కడ ఆగమనే గుళ్ళో పంతులు గారే చెప్పారు, కూర్చున్నాను. ఒక 1 అవర్ ఫుల్గా చేస్తుంటారు పూజ, చాలా బాగా జరిగింది. పూజ అయిన వెంటనే ప్రసాదం పెట్టారు. సో మేము కూడా ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. అప్పటికే చాలా లేట్ అయింది, 8 o'clock అలా అవుతుంది మాకు అక్కడే ఆ రోజు. సో ఇక్కడితో రెగ్యులర్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేద్దాము. దట్స్ ఇట్ టుడే వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రేవతి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. బై గైస్.